అందరికీ నమస్తే అండి. మంచు మోహన్ బాబు గారి కుమారుడు. సో, భూమ మౌనిక వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా 4 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నట్టున్నారు. ప్రేమ వివాహం. వీళ్ళిద్దరికీ కూడా ఒక కుమారుడు కూడా పుట్టాడు. సో, వీళ్ళు మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. సినీ రంగంలో ప్రస్తుతం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ ఆహ్, మంచి ఒక రకంగా ఫుల్ జోష్‌లో ఉన్నాడనమాట. చూడండి 'జగపతి బాబు' గారు సీనియర్ హీరో. ఆయన కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లెజెండ్‌తో మొదలుపెట్టారు. లెజెండ్‌తో మొదలుపెట్టాక ఆయన ఎక్కడికో వెళ్ళిపోయింది ఆయన కెరీర్. అలాగే మంచు మనోజ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక 'భైరవ' సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ కావచ్చు, అండ్ 'మిరాయి' సినిమాలో ఆయన పాత్ర కావచ్చు, శాశ్వతంగా గుర్తుండిపోయే పాత్రలు చేశారు. అలాగే రాబోయే సినిమాల్లో కూడా మంచు మనోజ్ ఈ షేడ్స్ ఉన్న పాత్రలే పోషిస్తున్నారు చాలా వరకు. సో, ఒక యాక్టర్‌గా తన ప్రతిభ పూర్తిగా నిరూపించుకునే పనిలో ఉన్నారు. మరోవైపు భూమ మౌనిక కంప్లీట్ పొలిటికల్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ. భూమా నాగిరెడ్డి గారి రెండో కుమార్తె. ఆల్రెడీ అఖిలప్రియ గారు ఆళ్ళగడ్డలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో, ఆమె గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారి వారసురాలుగా అఖిలప్రియ ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో జగద్విఖ్యాత్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. సో, ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ వాళ్ళకు ఉండేది ఒక సీటే. ఆ ఫ్యామిలీ మొత్తానికి టీడీపీ కేటాయించేది ఒక సీటే. సో, ఇప్పుడు మరోవైపు మంచు మనోజ్ ఈరోజు ఒక కీలకమైన ప్రకటన చేశారు. తన భార్య భూమా మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు. వాళ్ళది పొలిటికల్ హై ప్రొఫైల్ ఉన్న ఫ్యామిలీ. ఆమెకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది. ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఆమె వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఈ మేరకు మేము ప్లాన్ చేసుకుంటున్నాం అని మంచు మనోజ్ చెప్పారు. నిజమే. నిజానికి వాళ్ళు 2024 ఎన్నికలకు ముందే టీడీపీలో చేరాలి అనుకున్నారు. అప్పట్లో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కలిశారు కూడా. సో, మనోజ్ కాస్త స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉండే వ్యక్తి. అండ్ మౌనిక కూడా ఆల్మోస్ట్ అదే టైపు. సో, వాళ్ళిద్దరూ కూడా ఎడ్యుకేటెడ్, జోష్ ఉంది. ఒక ప్రజల్లో ఒక రకమైన పేరుంది. సెలబ్రిటీలుగా ఇమేజ్ ఉంది. సో, వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. పొలిటికల్ కామన్ సెన్స్ కూడా బాగానే ఉంది ఇద్దరిలో. సో, అయితే ఇప్పుడు ఆమె అంటే మౌనిక పోటీ చేస్తే ఏ నియోజకవర్గాలు? ఇప్పుడు ఆమె వెళ్తే అఖిలప్రియ ఏమి వదిలేసి తన నియోజకవర్గం ఇవ్వరు. ఆళ్ళగడ్డ అయితే ఇవ్వరు. మళ్ళప్పుడు వాళ్ళ కుటుంబం మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య విభేదాలు వస్తాయి. పోనీ నంద్యాల ఏమైనా ఇస్తారంటే నంద్యాల ఆల్రెడీ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. అండ్ భూమా ఫ్యామిలీలు చాలామంది ఉన్నారు. సో, నేను అనుకోవడం తిరుపతి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పుడు మంచు ఫ్యామిలీ వాళ్ళది తిరుపతి జిల్లా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కిందకు వస్తుంది కాబట్టి, సో, అక్కడ ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరుపతి రూరల్ ఒక నియోజకవర్గం వచ్చే అవకాశం ఉంది. పునర్విభజన జరగకపోతే తిరుపతి కానీ, చంద్రగిరి కానీ ఈ రెండిట్లో ఒకటి అడుగుతారు. ఇక్కడ వీళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటంటే రెడ్డి ప్లస్ కమ్మ కాంబినేషన్. అంటే కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఖచ్చితంగా చూస్తారు కదా. ఈ ప్రాంతంలో తిరుపతిలో అయితే రెడ్డి, కమ్మ, బలిజ ఈ 3 కమ్యూనిటీలు బాగానే ఉంటాయి. అండ్ కమ్మ కాస్త తక్కువ ఉంటుంది కానీ రెడ్డి, బలిజ ఎక్కువ ఉంటుంది. ఆ పక్కన ఉన్న చంద్రగిరిలో అయితే రెడ్డి, కమ్మ కాంబినేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఓవరాల్గా ఈ నియోజకవర్గాల్లో, ఈ ప్రాంతంలో ఈ కాంబినేషన్ బాగానే వర్కౌట్ అవుతుంది కాబట్టి కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూసినా సరే వీళ్ళకి ఇక్కడే సేఫ్, ఇక్కడే బాగుంటుంది, పొలిటికల్గా పొట్టు ఉంటుంది అని భావిస్తున్నారు. సో, అట్లా తిరుపతి జిల్లాలో ఏదో ఒక సీటు లేదా నంద్యాల జిల్లాలో ఏదో ఒక సీటు ఆశిస్తున్నారనమాట. దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్లో తెర వెనుక కొన్ని చర్చలు, కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇంకా టైం ఉంది. ఇంకా 3 years టైం ఉంది కాబట్టి చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఏదో ఒకటి ఒక 6 నెలల తర్వాత ఫీల్డ్లో దిగాలని, ఏదో ఒక నియోజకవర్గంలో నెమ్మదిగా యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చూస్తున్నారనమాట. అయితే ప్రస్తుతానికి భూమా ఫ్యామిలీకి సంబంధించి ఇంటర్నల్గా బయటకు రాని ఒక ఆస్తుల వివాదం ఉంది. పూర్తి స్థాయిలో అంటే ఆస్తుల పంపకాలు జరగలేదు. జరిగినవి కొన్ని అసెట్స్ మాత్రం కొంచెం వివాదాల్లో ఉన్నాయన్నమాట. సో, అది కూడా మొత్తం క్లియర్ అయిన తర్వాత మేబీ అలాగే ఈ మనోజ్కి సంబంధించి కూడా కొన్ని ఆస్తి పంపకాల్లో కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ కుటుంబం గొడవ అందరికీ తెలిసిందే. సో, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఒక 6 నెలలు, 1 yearలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో యాక్టివేట్ అవ్వాలని, ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఫిక్స్డ్గా కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని వీళ్ళు భావిస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.